గత 5 ఏళ్ళు తమ పాపాలే ఇప్పుడు శాపాలుగా మారాయి. పాపం ప్రస్తుత వైసీపీకి ఎంతో అంగు ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రజాప్రతినిధులతో సమావేశం పెట్టి మీకు రెడ్ బుక్కి ఆపోజిట్గా డిజిటల్ బుక్ ఏర్పాటు చేస్తున్నా, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే, ఎవరి వల్ల ఇబ్బంది జరిగిందో ఆ ఇబ్బంది గురించి మీరు డిజిటల్ బుక్ అంటే యాప్లో డౌన్లోడ్ చేసుకొని అందులో లాగిన్ అయిన తర్వాత మీరు మీ యొక్క సమస్యని అందులో పోస్ట్ చేస్తే అది మన హెడ్ ఆఫీస్కు చేరుతుంది. దాన్ని రేపు మనం అధికారంలోకి వచ్చాక ఎవరైనా సరే, ఎవరైతే రూల్స్ విరుద్ధంగా మీతో ప్రవర్తించారో, మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు సప్త సముద్రాల అవతలున్న పట్టుకొచ్చి వాళ్ళని ఎలా శిక్షించాలో, ఎలా పనిష్ చేయాలో దానికి ఒక సపరేట్గా ఒక చట్టాన్ని మనం రూపొందిస్తాం. ఎక్కడ కూడా ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నేను చెప్పడం కంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఇంకా బాగుంటుంది. ఒకసారి మీరు చూడండి ఆ వీడియోని. ఇక్కడ ఎవరికి ఏ అన్యాయం ఇప్పటికే జరిగిన ఆ డిజిటల్ బుక్ను వీళ్ళు దీన్ని ఉపయోగించుకొని 2 రకాలుగా ఈ డిజిటల్ బుక్ పనిచేస్తుంది. /digitalbook/vySRCP.comలోకి వెళ్ళి ఎంటర్ అయ్యి మీ ఫోన్ నెంబర్ను టైప్ చేయగానే ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లొకేషను, కెమెరా, పర్మిషన్ అడుగుతుంది. అది మీరు ఇవ్వగానే మొదట మీకు జరిగిన అన్యాయం గురించి వివరాలు అడుగుతుంది, మీరు నమోదు చేయాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏమైనా ఈ అన్యాయానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్, ఆధారాలు, ఇంకా ఏదైనా అప్లోడ్ చేసే కార్యక్రమాలు కూడా చేయాలి. ఆ తర్వాత అది ఆటోమేటిక్లీ ఆ డిజిటల్ బుక్లో స్టోర్ అయిపోతుంది. ఇది ఒక రకమైన పద్ధతి. రెండో పద్ధతి IVRS విధానం కూడా ఉంది. అంటే ఒక టెలిఫోన్ నెంబర్ 04049171718. ఈ ఫోన్ నెంబర్కు మీరు ఫోన్ చేస్తే వైఎస్ఆర్సిపి అన్యాయానికి గురైన కార్యకర్తల కోసం డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయొచ్చు. ఫోన్ చేసిన వెంటనే బీప్ సౌండ్ వస్తుంది. వెంటనే ఫిర్యాదు చేయాలనుకున్న వాళ్ళు తమకు జరిగిన అన్యాయము, తాము ఏ నియోజకవర్గం నుంచి చేస్తున్నారో చెప్పాలి. ఆ తర్వాత ఎవరి మీద కంప్లైంట్ చేస్తున్నారో, జరిగిన అన్యాయం ఏమిటో, ఆ వివరాలు ఏమిటో కూడా చెప్పాలి. చూసారు కదా, ఆయన ఏమన్నారు, ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ ఇబ్బందిని డిజిటల్ యాప్లో మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని అందులో లాగిన్ అయ్యి దాని మీద మీరు మీ సమస్యని మనకు పంపిస్తే మీకు ఒక టికెట్ నెంబర్ వస్తుంది. ఆ టికెట్ నెంబర్ని మీరు సేవ్ చేసి భద్రపరచుకోండి. ఎవరి వల్ల అయితే మీరు ఇబ్బంది జరిగిందో, ఎవరి వల్ల అయితే మీరు అన్యాయానికి గురయ్యారో వాళ్ళని ఎక్కడున్నా సరే వదిలిపెట్టం మనం అధికారంలోకి వచ్చాక అని చెప్పారు. సో తాజాగా అన్ని నియోజకవర్గాలలో ఇన్ఛార్జీలు, సమన్వయకర్తలంతా కూడా ఒక QR కోడ్ తోటి ఒక డిజిటల్ యాప్ని రిలీజ్ చేశారు. సో ఇదే విధంగా చిలకలూరుపేటలో కూడా మన విడుదల రజనీ గారు, ఎందుకంటే చిలకలూరుపేటకి ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్నటువంటి విడుదల రజనీ గారు కూడా ఈ యొక్క డిజిటల్ యాప్ని రిలీజ్ చేశారు. అందులో పాపం ఆమె యాప్ రిలీజ్ చేసినాక అదే నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఆ మీద ఒక కంప్లైంట్ ఫైల్ అయింది. ఏంటి ఆ కంప్లైంట్ ఫైల్ అయిందయ్యా అని అంటే, వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ యాప్లో మాజీ మంత్రి విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు పల్నాడు జిల్లా రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేశారు. ఏమని ఫిర్యాదు చేశాడు ఆయన అంటే, 2022 పల్నాడు జిల్లాలో చిలకలూరుపేటలో నవతరం పార్టీ కార్యాలయము, అలాగే నా ఇల్లు కారు పైన మాజీ మంత్రి, అంటే అప్పట్లో ఈమె వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేశారు కదా, ఆమె అనుచరులు ఉద్దేశపూర్వకంగానే నా మీద దాడి చేయడం జరిగింది. అలాగే నా వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. కాబట్టి దయచేసి మీరు ఏదైతే నేను ఇచ్చినటువంటి డిజిటల్ యాప్ బుక్లో నేను ఇచ్చిన కంప్లైంట్ మీరు రిజిస్టర్ చేసుకోవాలని ఆయన కంప్లైంట్ రిజిస్టర్ చేసినామంటే ఆయన దానికి సంబంధించినటువంటి ఫోటోలను కూడా అందులో పోస్ట్ చేశాడు. పోస్ట్ చేయడంతో ఆయనకు ఒక టికెట్ రైజ్ అయింది. ఆ టికెట్ని ఆ నెంబర్ ఆయన అలా పెట్టుకొని ఇప్పుడు ఏమంటున్నాడంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. నిజంగా నాకు కానీ న్యాయం జరిగినట్లయితే, ఎవరైతే 2022లో నా ఇంటి మీద, నా పార్టీ కార్యాలయం మీద, నా కారు మీద ధ్వంసం చేశారో, దాడి చేశారో
ఆ బాధితురాలిని కానీ సరిగా శిక్షించగలిగినట్లయితే మిగతా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా న్యాయం జరిగిద్దని నేను విశ్వసిస్తున్నాను అని చెప్పేసి ఏదైతే ఆయన పాపం ఆయన కారు మీద ఇంటి మీద ధ్వంసం చేస్తారో దమ్మంచినట్టు ఫొటోస్ని ఇవ్వండి, ఫొటోస్ని అందులో వ్యాప్లో ఆయన అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2019 నుంచి 2024లో మీకు 11 సీట్లు రావడానికి కారణం మీరు చేసినటువంటి లుచ్చా పనులే కారణం అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు విడుదల రజనీ గారి మీద ఇది ఫస్ట్ కంప్లైంట్ నమోదైంది కదా, ఇంకా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే విడుదల రజనీ గారి మీద కంప్లైంట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఆ గేదెల రాజేష్ ఉన్నాడు, ఆ రాజేష్ రేపు కంప్లైంట్ ఇస్తాడు. నాకు నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పచెప్పినందుకు నా దగ్గర 5 కోట్లు తీసుకున్నారు. చివరికి సజ్జల దగ్గర పంచాయతీ పెట్టి 2.5 కోట్లు ఇస్తామని చెప్పారు. అందులో కూడా 1,50,00,000 అంతా ఇచ్చింది, మిగిలిన 1 కోటి రూపాయలు కూడా ఇవ్వలేదు. అవి కూడా మీరు ఇప్పించాలని చెప్పేసి ఇప్పించి నాకు న్యాయం చేయాలని రేపు ఇంకో కంప్లైంట్ రావచ్చు. ఇంకా చాలామంది వైసీపీకి కార్యకర్తలే విడుదల రజనీ మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు, అరెస్ట్ చేయించారు, మా మీద తప్పుడు కేసులు బనాయించారని చెప్పి కూడా ఇంకొంతమంది కేసులు నమోదు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పడలేదు. ఎందుకంటే గత 5 ఏళ్ళు అధికారం మదంతో ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలలో మిగిలినటువంటి నాయకులను ఎదగనీయకుండా ఉండటం కోసం మొత్తం వాళ్ళ కనుసైకిలోని పెట్టుకొని అరాచక శక్తులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. ఇప్పుడు మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఏం స్పందిస్తారో, అలాగే విడుదల రజనీ గారు ఏం స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే అసలు చాలా కొత్త కంప్లైంట్. పాపం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడో QR కోడ్ రిలీజ్ చేస్తే ఆమె రిలీజ్ చేసిన ఒక 20 నిమిషాలకో 25 నిమిషాలకో ఈ కంప్లైంట్ ఫైల్ అయింది. మరి ఇప్పుడు ఆమె ఏం సమాధానం చెప్పిద్దో, ఇప్పుడు మరి ఆ నవతరం పార్టీ కార్యాలయం మీద ఎందుకు దాడి చేశారో, చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో విడుదల రజనీ గారు తొందరలో చెప్పాలి. ఆమె కార్యకర్తలని, అనుచరుల్ని 2019-2024 వరకు విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో పల్నాళ్ళు తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడం కోసం మరి వైఎస్ఆర్సీపీ పార్టీల వెనకాల ఎవరున్నారో, ఎవరు ఎన్నుదన్నులు ఉన్నాయో, ఎవరు అన్నదండలు చూసుకొని ఆమె చెలరేగిపోయిందో నాకు తెలియదు. కానీ చివరికి దరిద్రం ఏంటంటే ఒక ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తిని ఆ ఎంపీ కాన్వాయ్ మీద కూడా దాడి చేయించిన పరిస్థితి. స్వయాన ఏదైతే విడుదల రజనీ గారి మరిది అయినటువంటి వ్యక్తి గోపి వెళ్ళి ఎంపీ గారి కారుని అడ్డుకొని ఆయన కాన్వాయ్ మీద దాడి చేయించాడు. మరి అంత దరిద్రమైన పరిస్థితులకు ఎందుకు వాళ్ళ సొంత పార్టీలో గెలిచినటువంటి ఎంపీ మీద దాడి చేయించారు. అట్లాగే ఎమ్మెల్సీగా ఉన్నటువంటి రాజశేఖర్ గారిని అయితే ఎంటుక ముక్క కింద తీసి పడేశారు. ఏ పోలీస్ స్టేషన్లో ఆయన చెప్తే పనులు జరగకూడదు, ఏ ప్రభుత్వ కార్యాలయంలో ఆయన చెప్తే పనులు జరగకూడదు, ఓన్లీ విడుదల రజనీ గారి బొమ్మే ఆడాలి, విడుదల రజనీ గారి బొమ్మే హిట్ అవ్వాలనే విధంగా ఆమె చాలామంది సొంత వైసీపీ కార్యకర్తలు 2019లో అప్పటికి ఎమ్మెల్సీ కాలేదు, రాజశేఖర్ గారు మా బాబాయ్ లాంటోడు, మా బాబాయ్ మాకెప్పుడు అండగా నిలబడాలి, కలిసి పనిచేద్దాం, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దాం, నీ మాట తూచా తప్పకుండా నేను పాటిస్తానని ఆయన దగ్గర మా ప్రామిస్ చేసి ఆయన అండదండలతో గెలిచిన విడుదల రజనీ గెలిచిన తర్వాత కూరలో కరివేపాకు తీసినట్టు పక్కన పడేసింది. కనీసం ఆయన చెప్తే పోలీస్ స్టేషన్లో కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో కానీ పనులు జరగకుండా చేసింది. దాదాపుగా సజ్జల రామకృష్ణారెడ్డిని మరి ఎవరు మేనేజ్ చేసిందో పాపం చివరిదాకా ఆయన ఎమ్మెల్సీ చేసి మినిస్టర్ ఇస్తానంటే మినిస్టర్ ఏమికి ఇచ్చాడు, ఎమ్మెల్సీ ఏం ఆయనకి ఇచ్చారు. మరి ఎవరు హైట్ చేశారో, ఆ వెనకాల ఎవరు చక్రం తిప్పారో తెలియదు. కానీ మొత్తం మీద విడుదల రజనీ గారు చిలకలూరుపేటలో అంత అద్భుతమైనటువంటి హవా కొనసాగించారు. ఆ హవాతోటి అక్కడ ఉన్నటువంటి పలకల పరిశ్రమల్ని, గ్రానైట్ పరిశ్రమల్ని, కంకర పరిశ్రమల్ని అన్నిటినీ, అలాగే పత్తి బేళ్లకు వచ్చేటువంటి పరిశ్రమలందరినీ కూడా బ్లాక్మెయిల్ చేస్తూ పెద్ద ఎత్తున కోట్ల రూపాయల డబ్బులు అవినీతి దందాకి తెరలేపారు. ఇప్పుడు రేపటి నుంచి విడుదల రజనీ గారి మీద కంప్లైంట్లు వస్తూనే ఉంటాయి డిజిటల్ బుక్లో. మా దగ్గర డబ్బులు కొట్టేశారు, మా దగ్గర తప్పుడు కేసులు పెట్టించింది, మాకు ఇలా అని చెప్పేసి మొత్తం అన్ని కంప్లైంట్స్ అని రిటర్న్స్ రైజ్ అవుతాయేమో చూడాలి. ఇంకా అన్ని నియోజకవర్గాలు ఇదే పరిస్థితి. ఇప్పుడు ఆ డిజిటల్ వ్యాప్లను సొంత కార్యకర్తలే కంప్లైంట్లు ఇస్తే ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాలి? ఆయన చేసిన పరిపాలన ఏందో, 2019 నుంచి ఇప్పుడు చేసిన పరిపాలన ఏందో రాష్ట్ర ప్రజలకు అర్థమైద్ది. కాబట్టి మీరు చేసిన గత పాపాలు మీ పాలిట శాపాలుగా మారాయి. అధికారం ఉంది కదా అని మన ఇష్టాసారంగా చెలరేగిపోదాం, అధికారం ఉంది కదా 5 ఏళ్ళు మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు కూడా మేమే ఉంటామని చెప్పేసి ప్రత్యర్థి పార్టీలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేసిన సందర్భాలు పోకొల్లలు ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి రెడ్ బుక్కు ధీటుగా డిజిటల్ బుక్ పెట్టా, ఏ అధికారిని వదిలిపెట్టను, సముద్రాల అవతల దాగిన పట్టుకొస్తా. ఏంది నేను పట్టుకొచ్చేది? నాకు అర్థం కావట్లా. అసలు కనీసం నీకు ప్రజలు నిన్ను విశ్వసిస్తున్నారా? నువ్వే రప్ప అంటే మీ కార్యకర్తలు గొడ్డేళ్ళు పట్టుకొని లైవ్ షోల్లో ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఇక ప్రజలు ఎవడో ఓటేస్తారయ్యా?
చంపడానికి చంపించుకోవడానికి ఎవరి చేత ఓటు వేయించుకుంటారయ్యా? కాబట్టి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ కూడా వ్యాప్ అనేది ఒక అపహాస్య పాలవటానికి తప్ప నుంచి దేనికి పనికిరాదు. ఎందుకంటే ఇలాంటివి వైసీపీ నాయకులు గత 5 ఏళ్లలో చేసిన అరాచకాలు ఇవాళ వాళ్ళ పాలిట శాపాలుగా మారాయనేది వాస్తవ విషయం.